ఆదిలాబాద్ నియోజకవర్గం జైనత్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఆకస్మికంగా సందర్శించి ఫర్టిలైజర్స్ స్టాక్ ను పరిశీలించారు. ఎరువులు ప్రస్తుతం నిల్వ ఉన్న యూరియా, DAPని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రైతులకు అవసరమైన ఎరువులను ఎల్లప్పుడూ సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ వెంట PACS చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి పూజా జంగమవర్, CEO, AEO, రైతులు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో ప్రధానమంత్రి గారు చైర్మన్ ఉంటారు. తర్వాత అందరూ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పాల్గొంటారు. ఆనాడు నీతి ఆయోగ్ లో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ 2047 ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టారు. ఆ డాక్యుమెంట్ లో ఏముంది అంటే మన 10 సంవత్సరంలో $1 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ రాష్ట్రంది $1 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. అంటే ఇవి తయారవ్వాలి అంటే యూత్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్స్ ద్వారా కానీ, బిజినెసెస్ ద్వారా కానీ, చిన్న వ్యాపారాలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ అన్ని ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో అవి మంచి పర్ఫార్మ్ చేస్తేనే మళ్ళీ మనం ఆ ఏవైతే ఉద్దేశం పెట్టామో ఆ ఉద్దేశం రీచ్ అవ్వగలుగుతాం. అంటే మీ అందరికీ తెలుసు